నాకు నీవు కావాలి, సజీవ యాగంగా నీవు సమర్పించుకోవాలి. నేను ప్రయాణం చేస్తే గాడిదవు కావాలి నీవు, నేను ప్రయాణం చేస్తే కారువు కావాలి నీవు నన్ను మోసే యాజకుడవు కావాలి, నీవు నా నిబంధన మందసాన్ని మోయాలి. అదే నా సంకల్పం. ఆలోచన చేయండి, నీవెందుకు దేవుని దగ్గరకు వచ్చావు? చాలా మంది అనుకుంటున్నారు, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడల్లా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం కోసం వచ్చా. కొంతమంది అనుకుంటున్నారు, నాకు ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడల్లా నేను పాస్టరు సంఘం యొక్క సహాయం తీసుకుని ప్రార్థన చేయించుకోవడం కోసం వచ్చా. దేవునితో నేను నా ఆస్తిని, నా సంపదలను, నా పొలాన్ని, నా ఉద్యోగాన్ని పెంచుకోవడానికి వచ్చా. దేవుడు అంటున్నాడు, లేదు, నీవు ఒక పనివాడవు కావాలి. దేవునికి స్తోత్రం. నీవు ఒక కోత కోసే వ్యక్తివి కావాలి, నీవు దేవుని భారాన్ని మోసే వ్యక్తివి కావాలి, నశించిన ఆత్మలను వెతికే వ్యక్తివి కావాలి, నీవు దేవుని రాజ్యం కొరకు పనిచేసే వ్యక్తివి కావాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద విష్ ఆఫ్ గాడ్. అది దేవుని ఆశ. కానీ ఆ పాయింట్కి నీవు రీచ్ అయ్యావా? మీరు రీచ్ అయ్యారండి? ఆ పాయింట్కి రీచ్ అయ్యామా మనము? మన ఉద్దేశం స్వస్థతలు పొందే ఉద్దేశమే కాదు దేవునిది. మన ఉద్దేశం ఆశీర్వాదములు పొందే ఉద్దేశమే కాదు. నీ పిలుపు, నీవు దయ్యాలను వెళ్ళగొట్టాలి. నాట్ ఏ పాస్టర్. నీవు ప్రకటించాలి పరలోక రాజ్యము సమీపించిందని. నీవు రోగులను స్వస్థపరచాలి, నీవే చనిపోయిన వారిని లేపాలి, నీవు కృష్ణ రోగులను శుద్ధం చేయాలి, నీవు దయ్యాలను వెళ్ళగొట్టాలి. దట్ ఈస్ యువర్ కాల్. నీ పిలుపు ఏమిటంటే, నీవు ప్రార్థన చేస్తుండగా దయ్యములు వెళ్ళిపోవాలి, నీవు ప్రార్థన చేస్తుండగా వ్యాధిగ్రస్తులు బాగవాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు.